నాటుకోడి పులుసు ఇష్టపడని మాంసాహారి ఉండడంటే అతిశయోక్తి కాదు. నాటుకోడి మాంసం అందుబాటులో లేకే బ్రాయిలర్ ఇతర మాంసాలకు వెళుతున్నారన్నది నాటుకోడి ప్రియుల వాదన. విశ్వనగరాలుగా రూపాంతరం చెందుతున్న మెట్రో నగరాల్లో నాటుకోడి పలావ్కు పెరుగుతున్న గిరాకీ దీన్ని రుజువు చేస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో నాటుకోడి ధర 300 నుంచి 350 రూపాయలు పలుకుతుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకున్న ఔత్సాహిక యువ రైతులెందరో నాటుకోళ్ల పెంపకం చేపట్టి గ్రుడ్లు, మాంసం అమ్మకం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా 50 లోపు కోళ్లను పెరట్లోనే పెంచుకుంటారు. కప్పేయడానికి చిన్న గూడు మినహా ఇతరత్ర వసతులేవీ అక్కర్లేదు. ప్రత్యేకంగా దానాను ఇచ్చి పెంచనక్కర్లేదు. ఎందుకంటే నాటుకోళ్లు పెరటి తోటలో, పండ్ల తోటల్లో తిరిగి అక్కడ దొరికే గింజలు, గడ్డి మొక్కలు, చెదలు, పురుగు పుట్రను ఏరుకొని తింటాయి. నాటుకోళ్ల నుంచి మంచి జాతులను కూడా రోగాలను తట్టుకునివిగా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గ్రామప్రియ, గిరిరాజ, వనరాజ, రాజశ్రీ వంటి పేర్లతో అవి లభ్యమవుతున్నాయి. ఇవే కాక మధ్యప్రదేశ్కు చెందిన కడక్నాథ్ అనే నల్లకోడిని రైతులు పెంపకం చేస్తున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఈ రంగుకోడి జాతులను పెంపకం చేసేటప్పుడు మాత్రం కొన్ని ప్రత్యేక మెలకువలను శాస్త్రీయంగా చేపట్టాల్సి ఉంటుంది. అప్పుడే అవి రోగాలను తట్టుకొని ఆరోగ్యంగా ఉండి మంచి ఉత్పాదకతనిస్తాయి. అయితే బ్రాయిలర్ కోడిని మాంసం కోసం 5 నుంచి 6 వారాలు పెంచితే చాలు. కానీ నాటుకోళ్లను మాంసం కోసం అమ్మకం చేయాలంటే మాత్రం 5 నుంచి 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. మరి వీటి పెంపకంలో పాటించాల్సిన ఆ మెలకువలేవో రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత వ్యవసాయ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు ఈ నాటుకోళ్ల పెంపకానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నాటుకోళ్ల పెంపకం అనేది చాలా లాభదాయకమైనటువంటి వ్యాపకం. ఈ పెరటికోళ్ల పెంపకంలో చూసుకున్నట్లయితే షెడ్డు నిర్మాణం కానీ, అట్లాగే దానికి ఇచ్చేటువంటి ఫీడ్ కానీ, ఆ తర్వాత కొద్దిగా వ్యాక్సినేషన్స్ ఇవ్వటం, ఒక 40 రోజుల పాటు మంచి జాగ్రత్త అనేది తీసుకున్నట్లయితే మనకి అధిక రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. షెడ్డు నిర్మాణం చూసుకున్నట్లయితే దాదాపు 1000 కోడి పిల్లలు పెట్టుకోవాలి అంటే 25 అడుగుల పొడవు, ఒక 15 అడుగుల వెడల్పు ఉన్నట్లయితే అది మనకి 1000 కోడి పిల్లలు పెట్టుకోవటానికి అనువుగా ఉంటుంది. రకాలు చూసుకున్నట్లయితే అసిల్ బ్రీడ్ కానీ, ఈ మధ్య కొంతమంది కడక్నాథ్ కోడిపిల్లల వైపు దృష్టి సారిస్తున్నారు. అంటే మీటు నల్లగా ఉంటుంది, కాకపోతే ఎక్కడైతే వాటికి డిమాండ్ ఉంటుందో చూసుకొని అక్కడ ఈ కడక్నాథ్ పెట్టుకొని పెంచడం ద్వారా కూడా మంచి లాభాలు పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కోడిపిల్లల్ని దాదాపు తక్కువలో తక్కువ 200 కోడిపిల్లల వరకు కూడా పెట్టుకోవచ్చు. రైతు యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మొదట 100 కోడి పిల్లలు, తర్వాత 6 పుంజులను, అంటే 1:6 రేషియోలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే గుడ్ల ద్వారా కూడా అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక కోడి నుంచి 10 గుడ్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 365 రోజుల్లో 3650 గుడ్లు, అంటే ఒక గుడ్డు తీసుకున్నా మనకి 10 రూపాయలు అనేది మార్కెట్లో రేటు ఉంది. అంటే దాదాపు 36,500 రూపాయలు సంవత్సరానికి రావడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని కోడి ద్వారా పొదిగించడం కన్నా కూడా ఇప్పుడు ఇంక్యుబేటర్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక ఇంక్యుబేటర్ ధర చూసుకున్నట్లయితే దాదాపు 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు 30,000 ఇంక్యుబేటర్ తీసుకున్నట్లయితే 300 గుడ్లకు అది పొదగటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ 1000 గుడ్లను పొదిగించాలి అనుకుంటే మాత్రం 1,00,000 రూపాయల వరకు ఇంక్యుబేటర్ కొనడానికి ఖర్చు అనేది అవుతుంది. ఈ ఇంక్యుబేటర్లో ఏంటంటే మనకి 2 రకాల ట్రేలు ఉంటాయి. ఇంక్యుబేటర్ ట్రేస్, హ్యాచింగ్ ట్రేస్ అనేవి. అంటే మామూలుగా కోడి మనకి 21 రోజుల్లో కోడి పిల్లను అనేది గుడ్డు ద్వారా పొదగటం వల్ల ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇందులో కూడా ఇంక్యుబేటర్లో అదే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ, అంటే దాదాపు ఇందులో 98 డిగ్రీల సెల్సియస్, ఆర్ద్రత చూసుకుంటే 86% ఉండే విధంగా ఇంక్యుబేటర్లో ఉంటుంది. ఇంక్యుబేటర్ ట్రేలో గుడ్డు పెట్టినప్పుడు అది మనకి ఆ ఇంక్యుబేటర్ ట్రేలు అనేవి 45 డిగ్రీల యాక్సిస్లో తిరగటం వల్ల గుడ్డు అంతా కూడా పూర్తిగా పొదగబడుతుంది. ఈ ఉష్ణోగ్రత, ఈ ఆర్ద్రత వద్ద దాదాపు కోడిపిల్ల 21 రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది. అంటే మొదటి 21 రోజులు కూడా ఇంక్యుబేటర్ ట్రేలో గుడ్డుని ఉంచినట్లయితే అవి పొదిగినప్పుడు కింద పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 19 రోజులు ఇంక్యుబేటర్ ట్రేలో ఉంచి మిగిలిన 2 రోజులు హ్యాచింగ్ ట్రేలోకి మార్చడం వల్ల అవి పొదిగినప్పుడు కింద పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా
మనకి 98 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా 86% ఆర్ద్రత అనేది మెయింటైన్ చేయబడుతుంది. ఇప్పుడు ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించినప్పుడు దాదాపు 80% గుడ్లు అనేవి పొదగబడతాయి. అదే కోడి ద్వారా పొదిగించినప్పుడు 60% మాత్రమే పిల్లలు అవ్వటానికి అవకాశం ఉంది. ఈ గుడ్డు నుంచి ఈ కోడి పిల్లలు వచ్చిన తర్వాత వాటికి 45 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ 45 రోజుల్లో మొదట వాటికి వ్యాక్సినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి రోజు కోడి పిల్లకి మ్యారెక్స్ వ్యాధికి ఈ సూది మందు అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత కుక్కర వ్యాధి రోగం అనేది రాకుండా 7వ రోజు 14వ రోజు కంటిలో చుక్కలు వేయవలసి ఉంటుంది. 14వ రోజు అదేవిధంగా 28వ రోజు కూడా ఈ గంబోరా వ్యాధికి చుక్కలు వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 6వ వారము ఈ సూది మందు మరలా మజిల్ కింద ఇవ్వవలసి ఉంటుంది. వీటికి ఇప్పుడు ఈ కోడి పిల్లలకి పోషణ చూసుకున్నట్లయితే దాదాపు డైలీ జొన్న లేదా సజ్జ వీటితో పాటుగా పత్తి చెక్క లేకపోతే వేరుశనగ చెక్క ఇలాంటివి కలిపి సొంతంగా తయారు చేసుకొని దాణా ఇవ్వటం వల్ల దాణాపై ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంటే మార్కెట్లో చిక్ ఫీడ్ అనేది డైరెక్ట్గా దొరుకుతుంది, అదైనా కూడా మనం పెట్టుకోవచ్చు 45 డేస్ వరకు. 45 డేస్ అయిన తర్వాత మాత్రం బయటికి వాటిని వదలటం వల్ల అవి బయట ఉన్నటువంటి పురుగులను గడ్డి గింజలను ఏరుకొని తిని బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఒక్కసారిగా అలవాటు కాకపోయినా నెమ్మదిగా అలవాటు చేయటం వల్ల అవి గుంపులో కలవటానికి అవకాశం అనేది ఉంటుంది. పిల్లలు చూసుకున్నట్లయితే 4 నెలల కాల వ్యవధిలో దాదాపు 1000 నుంచి 1200 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. అంటే ఈ కాల వ్యవధిలో దాదాపు అవి 4.5 కిలోల దాణా అనేది ఒక కోడి పిల్లకి అవసరం అవుతుంది. ఖర్చు చూసుకున్నట్లయితే బయట కొని వేసుకున్నట్లయితే దాదాపు మనకి కిలో దాణా 10 రూపాయల వరకు పడుతుంది. అదే ఫామ్లోనే సొంతంగా తయారు చేసుకున్నట్లయితే ఖర్చు దాదాపు 4 నుంచి 5 రూపాయలకు మించకుండా ఉండేదానికి చూసుకోవచ్చు. గుడ్ల ద్వారా మనకి దాదాపు సంవత్సరానికి 36,000 ఆదాయం అనేది వస్తుంది 100 కోడి పిల్లలు పెట్టుకున్నట్లయితే. అదేవిధంగా వాటిని పొదిగించి ఆ పిల్లల్ని పెంచి అమ్ముకోవటం వల్ల దాదాపు సంవత్సరానికి 2 లక్షల వరకు కూడా ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో షెడ్ నిర్మాణానికి కానీ ఇన్వర్టర్స్ కానీ బ్రూడర్స్ కానీ కొంత 85,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ 7 సంవత్సరాల వరకు కూడా ఇవి మరలా ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరంకి ఆ ఖర్చుని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే సంవత్సరానికి 85,000 వరకు ఖర్చు వస్తుంది. ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించి వాటిని పెంచి అమ్మినట్లయితే 2 లక్షల వరకు కూడా సంవత్సరానికి అదనపు ఆదాయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది.